హాయ్ అందరికి వెల్కమ్ టు గ్రీష్మ బంగారం ఛానల్. మ్యారేజ్ డే వ్లాగ్ లో చెప్పాం కదా ప్రైమ్ రోజ్ రెస్టారెంట్ కి వచ్చాము అని చెప్పేసి. ప్రైమ్ రోజ్ రెస్టారెంట్ ఫుల్ వీడియో ఈ వ్లాగ్ లో చూసేద్దాం. ప్రైమ్ రోజ్ రెస్టారెంట్ ఏషియన్ సత్యం మాల్ లో ఉంటుంది. ఈ రెస్టారెంట్ అంతా పింక్ కలర్ థీమ్ తో ఉంటుంది. అందుకే మేము కూడా పింక్ కలర్ డ్రెస్సెస్ వేసుకెళ్ళాము. సో గర్ల్స్ కి ఫ్యాసినేటింగ్ గా ఉంటుంది రెస్టారెంట్. అంబియన్స్ పార్టీ స్పేస్ ఉంటుంది. సో బర్త్డేస్ యానివర్సరీస్ చేసుకోవచ్చు. మనం యూస్ చేసినట్లయితే $7.99 పే చేయాలి. బోర్డు లో చూపించినట్టుగా వైట్ బోర్డ్ లో వాళ్ళ మెనూ ఉంది. ఆ రోజు రెస్టారెంట్ లో ఏమేం స్పెషల్స్ ఉన్నాయో వైట్ బోర్డ్ లో మెన్షన్ చేశారు. మా వారు బయటకు వెళ్ళి రావడానికి కొంచెం టైం ఉంది. ఈలోగా మేము ప్రైమ్ రోజ్ రెస్టారెంట్ ముందు ఫొటోస్ దిగాము. గ్రీష్మ నేను ఉన్న బోర్డు లో ఏ ఐటమ్స్ ఎంత ప్రైస్ లో స్టార్ట్ అవుతున్నాయి అని చెప్పి రెస్టారెంట్ అంబియన్స్ గ్రీష్మకి చాలా బాగా నచ్చింది. అందుకే చాలా ఆనందంగా ఉంది. సో ఆ గ్లో మనం తన ఫేస్ లో చూడవచ్చు. అందుకే చక్కగా పిక్స్ దిగుతుంది ఇక్కడ. మీరు ఎప్పుడైనా ప్రైమ్ రోజ్ రెస్టారెంట్కి వెళ్ళి ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి. ఇది కొత్తగా స్టార్ట్ చేశారు కూడా, ఈ మధ్య రీసెంట్గా తెలిసింది ఇది ఇక్కడ కొత్తగా స్టార్ట్ చేశారు. మీరు రెస్టారెంట్కి వెళ్తే ఏ ఐటమ్స్ ఎక్కువ తింటారో కింద కామెంట్ చేయండి. మేమైతే ఎక్కువ నాన్ వెజ్ తింటాము. ఇక్కడ మన పేరు ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసిన తర్వాత రెస్టారెంట్ లో మనకి టేబుల్ అలొకేట్ చేస్తారు. ఏ రెస్టారెంట్ కి వెళ్ళినా మా ఆయన పేరు ఇస్తాము. ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాము. సో మీరు కూడా మాతో పాటు ఈ అంబియన్స్ చూడవచ్చు. పైన గోడలకి వాల్స్ కి అంతా పింక్ థీమ్ తో డెకరేట్ చేశారు. ఇలా రౌండ్ లైట్స్ పెట్టారు. కొంచెం లేట్ గానే వెళ్ళాము. ఒక 8:39 ఆ టైంలో వెళ్ళాము. సో అందుకే రెస్టారెంట్ కొంచెం ఖాళీగా ఉంది. ఇప్పుడు చూపిస్తున్న ప్లేస్ లో కూర్చొని మా వారు మెనూ చూస్తున్నారు. ఇప్పటికి నాకు గ్రీష్మకి పక్క సైడ్ ఉన్న వింగ్ కి వెళ్దామని అనిపించింది. అందుకే మేము పక్క సైడ్ ఉన్న వింగ్ కి వెళ్తున్నాము. మధ్యలో ఇలా ప్రైమ్ రోజ్ రెస్టారెంట్ అని చెప్పి బోర్డు ఉంది. ఇవన్నీ పింక్ పేపర్ ఫ్లవర్స్ అనుకుంటా. ఈ బోర్డు మా గ్రీష్మకి తెగ నచ్చేసి పింక్ లో ఉండేది ఏదైనా గ్రీష్మకి చాలా ఇష్టము. ఇది వరకు తన బ్యాగ్ వాటర్ బాటిల్ అన్ని పింక్ లో ఉండేటట్టు చూసుకునేది. ఇంకా మేము ఇటుపక్క వింగ్ లోనే ఉన్నాము. ఇటుపక్కల వింగ్ లో వాల్ కి ఇలా పేపర్ ఫ్లవర్స్ డెకరేట్ చేశారు. అండ్ ల్యాంప్ డెకరేషన్ చేశారు. ల్యాంప్ డెకరేషన్ మధ్యలో పేపర్ ఫ్లవర్స్ బాగుంది. ఆ వారు మెనూని ఇంకా చూస్తూనే ఉన్నారు. ఇంకా ఏం తీసుకోవాలో డిసైడ్ అవ్వలేదు. ఇందాక చెప్పినట్టు పక్క సైడ్ వింగ్, అది పక్క సైడ్ వింగ్ లో హార్ట్ సింబల్ లో టేబుల్స్ మధ్యలో పెట్టారు. ఎదురుగా చూపిస్తున్న వింగ్ లో బర్త్డే పార్టీస్ జరుగుతున్నాయి. సో కైండ్ ఆఫ్ ప్రైవేట్ స్పేస్ లాగా బర్త్డే పార్టీస్ జరుగుతున్నాయి. బర్త్డే పార్టీ లాగా ఆర్ మ్యారేజ్ పార్టీ లాగా ఏం చేసుకోలేదు. జస్ట్ డైనింగ్ చేసేసి వచ్చేసాము. పాటు మీరు కూడా పక్క సైడ్ వింగ్ డెకరేషన్ చూసేయండి. వింగ్ ని ఇష్టపడే వాళ్ళకి ఈ రెస్టారెంట్ అంబియన్స్ చాలా బాగా నచ్చుతుంది. లేడీస్ కి అండ్ గర్ల్స్ కి నచ్చుతుంది. అండ్ యాజ్ యూజువల్ కిడ్స్ కి బాగా నచ్చుతుంది ఈ రెస్టారెంట్ అంబియన్స్. సో టేబుల్ కి కూడా పేపర్ ఫ్లవర్స్ డెకరేట్ చేశారు పింక్ కలర్ లో. మా గ్రీష్మ కూడా మెనూ తిరగేస్తుంది. తనకి ఏం నచ్చిందో తెలియదు కానీ ఒకటే ఇక్కడ డాన్స్ వేస్తుంది. రెస్టారెంట్స్ అంబియన్ మాత్రం బాగా నచ్చేసింది. అందుకనే అలా డాన్స్లు వేసింది. మేము ఈ పక్క వింగ్ లోకి షిఫ్ట్ అయిపోయాము. ఇంకా మేము మెనూ చూస్తూ ఉన్నాము. ఇంకా ఏం ఐటమ్స్ తీసుకోవాలో డిసైడ్ అవ్వలేదు. సో తినే ముందు వాష్రూమ్కి వెళ్ళొద్దామని చెప్పి వెళ్ళాము. సో అక్కడ వాష్ బేసిన్ దగ్గర ఇక్కడ ఇలా మిర్రర్స్తో పెట్టారు. హ్యాండ్ వాష్ డెకరేషన్ కూడా సూపర్ ఉంది. మామూలుగా అయితే హ్యాండ్ వాష్ చేసుకునే ఏరియాని ఇంతలా డెకరేట్ చేయరు, జస్ట్ ప్లెయిన్ గా వదిలేస్తారు. బట్ ఈ రెస్టారెంట్ స్పెషల్ ఇది, హ్యాండ్ వాష్ చేసుకునే ఏరియాని కూడా డెకరేట్ చేసి ఉంచడము. మేము హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత ఇంకా మెనూ డిస్కస్ చేసుకుంటున్నాము. నేను మా వారు ఏం తీసుకోవాలా అని ఆలోచించుతున్నాము. సో మెనూ ఇంకా తిరగేస్తూనే ఉన్నాము. ఇంకా ఏం తీసుకోవాలో డిసైడ్ అవ్వలేదు. ఏం తీసుకోవాలో డిసైడ్ అవ్వడానికి చాలా టైమే పట్టింది. బట్ మేము నార్మల్ ఐటమ్సే ఆర్డర్ ఇచ్చాము యాజ్ యూజువల్గా. ఎక్కువ వేరే ఐటమ్స్ ఆర్డర్ ఇవ్వలేదు. ఆర్డర్ ఇచ్చిన ఐటమ్స్ వచ్చేలోగా గ్రీష్మ నేను పిక్స్ తీసుకున్నాను. గ్రీష్మ ఎప్పుడు ఇలా ఆటలాడుతూ పాటలు పాడుతూ ఉంటుంది.
మేము ఆర్డర్ ఇచ్చిన ఐటమ్స్ వచ్చేసాయి. ముందుగా మేము ప్రాన్స్ ఫ్రై ఆర్డర్ ఇచ్చాము, డ్రై ప్రాన్స్ ఫ్రై. సో ప్రాన్స్ ఫ్రై బాగా కారంగా ఉంది, స్పైసీగా ఉంది, బట్ సూపర్ ఉంది. ఇప్పుడు చూపించేది చికెన్ ఫ్రై. ఇది మాత్రం సూపర్ ఉంది, మంచిగా వడలు లాగా వచ్చేసింది చికెన్ ఫ్రై. ఇది కైండ్ ఆఫ్ చికెన్ వడలు లాగా. సో ఇక్కడ ఫుడ్ బాగుంది, స్పైసీనెస్ మనకు కరెక్ట్గా సరిపోతుంది, పిల్లలకి సరిపోదు. సో కిడ్స్కి కొంచెం స్పైసీనెస్ ఎక్కువ అవుతుంది. మేబీ మనము వాళ్ళకి కోసం తక్కువ స్పైస్ ఉన్న ఫుడ్ ఐటమ్స్ ఆర్డర్ చేయాలి. ఫుడ్ మాత్రం యమ్మీగా బాగుంది. సో ఇంకా నేను కూడా ఈ చికెన్ చిప్స్ని ట్రై చేస్తున్నాను. గ్రీష్మ కూడా కుస్తీ పడుతుంది తినడానికి. సో తనకు కూడా చికెన్ చిప్స్ నచ్చినాయి వెన్ కంపేర్ టు ప్రాన్స్ ఫ్రై. మీరు చూస్తే గ్రీష్మ ప్లేట్లో ప్రాన్స్ ఫ్రై ఇంకా అలానే ఉంది, చికెన్ చిప్స్ మాత్రం ఒకటి తిన్నట్టుంది. ఓన్లీ ఆ 2 ఐటమ్స్ స్టార్టర్స్లోకి ఆర్డర్ ఇచ్చాము. స్టార్టర్స్ అయిపోయిన తర్వాత మేము మెయిన్ కోర్స్లోకి వెళ్ళిపోయాము. మెయిన్ కోర్స్లోకి వచ్చేసి బటర్ నాన్ తీసుకుంది గ్రీష్మ అండ్ బిర్యానీ తీసుకున్నాము. అగైన్ చికెన్ బిర్యానీ, బట్ దిస్ బిర్యానీ ఈజ్ ఆల్సో యమ్మీ అండ్ టేస్టీ. బిర్యానీ స్పైసీ లేదు, సో తెల్లగా ఉన్న పాటు గ్రీష్మకి అండ్ కొంచెం మసాలా ఉన్న పార్ట్ మాకు, బట్ ఇది అంతగా స్పైస్ లేదు, సూపర్ ఉంది. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work cause my boss is a jerk and I'm not even that paid. I need a change in my life cause I don't feel alive and there's nothing that makes me happy. Hold my beer for a minute, I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip and I don't plan to visit, I'm gonna stay. And I'll never look back, moving on till I get it all. And we all got dreams, we all want things, but what you gonna do for it, how you gonna move? సైడ్ నా టీవీ లాగా కనిపిస్తూ ఉంది. సో గ్రీష్మ తనకి అదే ఇంట్రెస్టింగ్గా అనిపించి సో పక్కకు చూస్తూనే ఉంది పద్దాకలా. ఇంకా తను ఈ నాన్ని అలా టేస్ట్ చేస్తూనే ఉంది. కాసేపు అయ్యాక నేను నా డిన్నర్ కంప్లీట్ చేసేసాను. సో నేను ఫాస్ట్గా తినేసాను. నేను తినేసి నెక్స్ట్ గ్రీష్మకి తినిపిస్తున్నాను. సో దట్ ఇంకా మేము వెళ్ళిపోవడానికి రెడీ అవుతాము. మీరు చూస్తే నా ప్లేట్ కంప్లీట్ అయిపోవడానికి వచ్చేసింది. ఇంకా నేను గ్రీష్మకి అన్నం తినిపించబోతున్నాను. గ్రీష్మకి ఫుడ్ తినిపించి ఇంకా రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చేసాము. సో రెస్టారెంట్కి వెళ్ళినప్పుడల్లా ఇంతే, తను లాస్ట్లో సరిగ్గా తినదు. సో మనమే తినిపించాలి, అప్పుడు కొంచెం ఫినిష్ చేసేసి వచ్చేస్తాము. వీడియోని లైక్ చేయండి అండ్ వీడియో కింద ఒక మంచి కామెంట్ పెట్టేయండి. సోంపిచ్చిన బౌల్ కూడా బాగుంది, లీఫ్ షేప్లో ఉంది సోంపిచ్చింది. ఒకసారిగా మేము సోమ్ తీసేసుకొని ఇంకా రెస్టారెంట్ని వెకేట్ చేసేసి బయటికి వచ్చేసాము. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.